Hello everyone, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. సో ఇవాళ అయితే మనం ఎడిక్విటీ ప్యాటర్న్ పైన పర్టికులర్గా మాట్లాడదాం. ఎందుకంటే ఎడిక్విటీ పేపర్ పైన చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 7 days మన స్ట్రాటజీ ఎలా ఉండాలనేది. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి తెలియాల్సింది ఏంటంటే వెండర్ చేంజ్ అయ్యాక పేపర్ లెవెల్‌లో అయితే క్లియర్‌గా డిస్టింక్షన్ ఉందన్నమాట. అంటే 10th క్లాస్ లెవెల్‌కి పేపర్ ఎలా వస్తుందో, ఇంటర్‌కి అలా రావట్లేదు. ఇంటర్ అంటే 12th లెవెల్‌కి అలా రావట్లేదు. అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుందన్నమాట. అండ్ ఆ డిఫరెన్స్ ఏదో మ్యాథ్స్ డిఫరెన్స్ కాదు, లేదంటే చాలా పెద్ద డిఫరెన్స్ కాదు. ఇట్స్ జస్ట్ ఏంటంటే కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఏంటంటే కొంచెం పేపర్ లెంతీగా వస్తుందనే మనకి డిస్కషన్స్ కూడా వస్తున్నాయన్నమాట. సో మనకి పేపర్ ఇచ్చినంత వరకు అది లెందీనా అదేంటో అనేది మనకు తెలియదు. అండ్ టాపిక్స్ ఎక్స్ట్రా వస్తాయో లేదా అనేది తెలియదు. కానీ ఇప్పటి వరకు చూసిన పేపర్స్లో మనకు తెలిసిన ట్రెండ్ ఏంటంటే లేదంటే మనం అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటంటే 25 క్వశ్చన్స్ మనకి సీజీఎల్లో వస్తాయి. సో అందులో మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తే 3 to 4 క్వశ్చన్స్ కాంట్లో అయితే. ఇది మిగిలిన చాప్టర్స్లో రావడానికి ఛాన్స్. మిగిలిన 21-22 క్వశ్చన్స్ ఏదైతే మనకి ప్రీవియస్గా టీసీఎస్ కండక్ట్ చేసేదో ఆ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. సో మన బ్యాంక్లో ఆల్రెడీ 21-22 క్వశ్చన్స్ ఉన్నట్టే. సో యూ నీ నాట్ వరీ అబౌట్ ద లెవెల్ ఆఫ్ ద పేపర్. ఏంటంటే మనకి లెవెల్ అలానే ఉంటుందని అనుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లో 40 స్కోర్ చేయగలుగుతామంటే ఇట్స్ ఎప్పుడులా ఉన్న పేపరే. సో దాని గురించి కంగారు పడకండి. అండ్ ఇంగ్లీష్లో వచ్చేసరికి కూడా ఇంగ్లీష్కి వెళ్ళే ముందు మన క్వాంట్లో ప్రాబబిలిటీ, స్టేటిస్టిక్స్ ఇంకా కోఆర్డినేట్ జామెట్రీ గురించే ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఇంకా మనకు అడుగుతారో కూడా లేదు తెలియదు. సో ఒకవేళ అడిగినట్టయితే మనం ఆ 2-3 క్వశ్చన్సే కాబట్టి ఎక్కువ దానిపైన ఫోకస్ చేయడం కానీ వరీ చేయడం కానీ చేయకూడదు అనమాట. ఓకే, అండ్ ఆ టాపిక్స్కి అయితే పర్టికులర్గా మన ఛానల్లో అయితే మనం క్లియర్గా కాన్సెప్ట్ నుంచి పీవీక్యూస్ నుంచి చేసాం. సో ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని ఫాలో అవ్వండి. కాకపోతే ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎగ్జామినేషన్లో ఆ 3 క్వశ్చన్స్ వచ్చేస్తాయో అనే యాంగ్జైటీతో కాకుండా మిగిలిన 21-22 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది రెగ్యులర్గా మనం ప్రిపేర్ అయ్యే టాపిక్సే కాబట్టి వాటి నుంచి క్వశ్చన్స్ వస్తే మాత్రం అది మనం వదలకుండా ప్రాక్టీస్ చేయాలన్నమాట. వదలకుండా ఉండేలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి కూడా ఇంగ్లీష్ కూడా సేమ్ అవే సినానిమ్స్, యాంటోనిమ్స్, పారాజంబుల్స్ ఇవి వస్తున్నాయి. కాకపోతే కొంచెం పీక్యూఆర్ఎస్ కానీ పారాజంబుల్స్ కానీ ఏవైతే మనం ఉంటామో అది కొంచెం లెందీ సెంటెన్సెస్ వస్తున్నాయంట. సో 7 days సరిపోద్ది మీకు ఆ ప్రాక్టీస్కి. ఎవ్రీడే ఒక 2-3 పారాజంబుల్స్ చేయండి, కొంచెం లెందీగా ఉండేవి. కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్యాట్ క్వశ్చన్స్ కానీ లేదంటే మీరు చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా పెడతారనమాట. సో అందులో పారాజంబుల్స్ చేయండి, ప్రాక్టీస్ అయిపోతుంది. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అండ్ ఇంకొక మనకి మెయిన్ ఇబ్బంది చాలామంది చెప్తుంది ఏంటంటే క్లోజ్ టెస్ట్కి ప్లేస్లో మనకి కాంప్రిహెన్షన్ ఇస్తున్నారనమాట, రీడింగ్ కాంప్రిహెన్షన్. సో అది కూడా మనం ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ అయితే చాలా ఈజీ. ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ క్వాంట్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఇవి టైర్ 2కి ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. సో ఎవరైతే ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదో నేను అంటుంది ఏంటంటే దీనిపైన ఎఫర్ట్ పెట్టండి, కానీ ఫోకస్ మొత్తం దీనిపైన పెట్టకండి. ఓకే, మన ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో 40 స్కోర్ చేయడం మన టార్గెట్ కాబట్టి మిగతా 21-22 క్వశ్చన్స్ మనం వదలకూడదు అనమాట. మనకు తెలిసిన టాపిక్స్ కాబట్టి అసలు మనం వదలకూడదు. సో ఇప్పటి వరకు మీరు చేసిన రివిజన్, వాటి నోట్స్ దాన్ని తరచుగా రివైజ్ చేయడం, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం కూడా చేయండి అనమాట. అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. అండ్ రీజనింగ్లోకి వచ్చేసరికి రీజనింగ్లో కూడా ఒక 3-4 టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. ఏంటంటే ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అది అందరికీ ఇంగితం అన్నట్టే. సో అది కోర్స్ అవి మనకి తెలిసిపోవాలన్నమాట. సో దాంట్లో పెద్ద ప్రిపరేషన్ ఏం అవసరం లేదు. అండ్ ఇంకొక 2-3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఒక 2 స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్. మనకి సిలోలాజియం లాగే ఇంకొంచెం స్టేట్మెంట్, కన్క్లూజన్స్ ఇస్తున్నారనమాట. అది మనం కొంచెం ఆలోచిస్తే మనం అక్కడ ఫ్యాక్ట్స్ని మనం కన్సిడర్ చేయకూడదు. జస్ట్ అది ఇచ్చిన క్వశ్చన్లోంచి మనం ఏదైతే కన్క్లూడ్ చేయగలుగుతామా లేదా అని చూడాలి. సో అది కూడా మనం ఈ 7 daysలో మనం ఇన్కల్కేట్ చేద్దాం రివిజన్ సిరీస్లో. అండ్ ఇంకా కాజ్ అండ్ ఎఫెక్ట్, సో అవి ఆ క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం మన రివిజన్లో. అండ్ ఇంకొక మెయిన్ టాపిక్, లేదంటే చాలామంది యాంగ్జైటీ ఫీల్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే మాడ్యులస్ క్వశ్చన్ అనమాట. మాడ్యులస్ క్వశ్చన్ అంత ఈజీ క్వశ్చన్ ఇంకేం ఉండదు. మాడ్యులస్ క్వశ్చన్ అంటే జస్ట్ ఇట్స్ రిమైండర్ అనమాట. ఓకే, మీరు ఎప్పుడైనా 8 mod 3 అంటే 8ని 3తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని 8 mod 3 అంటాం అనమాట. అది బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిలో వాడతారు. సో అదొకవేళ తెలియకపోయి ఉంటే జస్ట్ సింపుల్, మీరు ఈ వీడియోలో ఈ 10 secondsలో మీరు నేర్చుకున్నారు. జస్ట్ ఏంటంటే ఏదైనా ఏ mod b అంటే ఏని బీతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండరే. సో దానిపైన అంత ఫోకస్ చేసి అంత బాధపడకండి.
ఈ క్వెషన్స్ అన్నీ చెప్తున్నా కదా! ప్రతి సబ్జెక్ట్‌లో మహా అయితే వస్తే 5 క్వెషన్స్. మిగతా 20 క్వెషన్స్ అయితే మనకు ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాంట్లో నుంచే మన బ్యాంక్‌లోంచే వస్తాయి. సో, మనకు ఆ 120, 130 మార్క్స్ ఏదైతే ఉందో మనం క్లియర్ కట్‌గా ప్రిపేర్ అయ్యి ఉండే లాస్ట్ 2, 3 మంత్స్ నుంచి ఈజీగా మనం అయితే టైర్ 1ని క్లియర్ చేయగలుగుతాం అనమాట. సో, ఈ 7 డేస్‌లో కూడా ఎక్కువ ఫోకస్ పెట్టకుండా వాటిపైన జస్ట్ తెలుసుకునేలా చూడండి. ఐడియా వచ్చి అక్కడ చేసేలా ఉండండి. అంతవరకే చూడండి. అండ్ ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు. క్వెషన్ పేపర్ టఫ్ ఇస్తారేమో మనం చేయగలుగుతామా లేదా అనేది. ఎందుకంటే మీకు టఫ్ అంటే అందరికీ టఫ్ఫే. సో, అక్కడ ఎవరు కూడా టఫ్ వస్తది, ఇంకా కట్ ఆఫ్ తగ్గుతదా, పెరుగుతదా ఇవన్నీ మనం మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే అవి మన చేతిలో లేవు. మన చేతిలో ఉన్నదల్లా మనం టైంకి ప్రిపేర్ అవ్వడం, బాగా ఫుడ్ తినడం, బాగా పడుకోవడం ఇంతవరకే. మనం ఈ పనులు మాత్రమే చేసి మన ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేస్తూ మన వంతు కృషినైతే మనం చేసి ఎగ్జామ్‌నైతే బాగా ఇద్దాం. ఓకే. ఆ తర్వాత ఏమవుతదనేది ఎస్ఎస్‌సికి దానికి తెలుసు కాబట్టి మీరు కంగారు పడకుండా నిదానంగా దాన్నేమంటారు యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా పేషెన్స్‌తో ఉండండి. ఇంకా మనకి అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ రాలేదు. ఇంకా సిటీ కూడా ఏంటో తెలీదు. సో, పోస్ట్‌పోన్ అవుద్దా? లేదా? మాక్సిమం పోస్ట్‌పోన్ అవ్వదు. 99.99% పోస్ట్‌పోన్ అవ్వదు. కానీ సిటీ డీటెయిల్స్, అడ్మిట్ కార్డ్ ఎప్పుడిస్తా అని నేను అప్డేట్ చేస్తా ఉంటా. వన్స్ కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ రాంగానే. సో, దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ పక్కన పెడితే మీరు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ అండ్ యువర్ హెల్త్. ఈ 7 డేస్ కూడా బాగా వాటర్ తాగండి. ఫుడ్ కూడా మంచిది తీసుకోండి. ఎక్కువ పడుకోండి. ఎనఫ్ స్లీప్ తీసుకోండి. సో దట్ ఎగ్జామ్‌కి మనం రెడీగా ఉంటాం అనమాట. ఓకే.